హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను మటన్ మక్లూబా అయితే చేసినాను. చాలా సూపర్గా అయితే వచ్చింది. ఏం లేదండి, సింపుల్. ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్లో ఒక 2-3 నిమిషాల్లో అయిపోయేలా చెప్తాను చూడండి. సేమ్ మచ్చిపులుసు లాగా, మటన్ మచ్చిపులుసు లాగా మనం ఎసరైతే వేసి బాగా మరిగించుకోవాలి మటన్ ఉడికేంత వరకు. తర్వాత మటన్ ముక్కలు పక్కకు తీసి పెట్టాలి. పక్కకు తీసి పెట్టిన తర్వాత ఉల్లగడ్డలు, మనకి కూరగాయలు ఉంటాయి కదా, ఉల్లగడ్డలు, ఇంకా వంకాయలు, గోపి పువ్వు, క్యారెట్, ఇంకా మన దగ్గర మనమైతే ఏమైతే ఇష్టపడతామో ఎక్కువ ఆ కూరగాయలన్నీ నూనెలో బాగా ఫ్రై చేయాలని. చాలా ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెం అంటే సగం హాఫ్ ఫ్రై అయిపోతే సరిపోతుంది, బాగుంటుంది. సగానికి సగం ఫ్రై చేయాలి, సగం అలాగే ఉంచాలి. ఎందుకంటే అది మళ్ళీ మటన్ మీద మనం పెట్టినప్పుడు ఆవిరికి సగం ఉడికిపోతుంది. ఆ తర్వాత అవి తీసి ఫ్రై చేసిన తర్వాత తీసిన వాటిని టమోటా, మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. టమోటాను, మెజిన్ టమోటా అవి. ఈ లోపు నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, అది మసాలా ప్రిపేర్ చేసేది వీడియో చేయలేకపోయినాను, అందుకని చెప్తున్నాను. టమోటా, మెజిన్ టమోటా, కొంచెం మసాలా వేసి గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి, పేస్ట్ లాగా. మిక్సీ పట్టిందాన్ని మనం మసాలా మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే కాసేపు పక్కన పెట్టేసి మనం ఉడికించుకున్న మటన్ ముక్కల్ని తీసి ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఈ నీళ్ళలోంచి తీసి గిన్నెలో పెట్టుకోవాలండి. తర్వాత ఈ నీళ్ళని మనం వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా ఏదైనా ఒక కాఫీ స్ట్రైనర్ తీసుకొని అందులో వడగట్టుకోవాలి, వేరే గిన్నెలోకి ఇలా వడగట్టుకోవాలండి. చూపిస్తున్నాను కదా వీడియోలో. అలాగా మంచిగా వడగట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగడ్డలు పేస్ట్ బాగా ఫ్రై చేసి, తర్వాత మనం పట్టుకున్న మసాలా వేసి ఫ్రై చేసి, కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు కూడా వేసి, యాలకులు 2 వేసి, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మటన్లో ఉంటుంది, నీళ్ళల్లో కూడా ఉంటుంది కాబట్టి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి మటన్ ముక్కలు వేసి మళ్ళీ కొంచెం అలా కలపాలి. మనం మళ్ళీ పక్కన వేరే నీళ్ళు అయితే ఏం వేయవసరం లేదు. మనం మటన్ ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకొని పెద్ద స్పూన్ తోటి గంటతోటి ఒక 4 గంటలు వేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి. ఆ మటన్ ముక్కలకి కొంచెం గ్రేవీ పట్టేలాగా ఉడికించుకోవాలి కదా, ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికించుకోవాలి. మనమైతే ఏదైనా మనం ఒకవేళ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఒక కారం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక పచ్చిమిరపకాయ వేసినాను, వీళ్ళు కారం తినరు కాబట్టి. మనం ఇందాక వడగట్టుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళల్లోనే రైస్ వేసి కలబెట్టుకోవాలి. ఒక 50% బాగా అది ఉడికిపోతే సరిపోతుంది రైస్. అలాగా కొంచెం పలుకుండేలాగా ఉడకబెట్టుకోవాలి ఆ రైస్. ఈలోపు ఇక్కడ మసాలా పెట్టింటాం కదా మటను, ఇది కూడా కలుపుకొని దాని మీద కొంచెం ఫిల్ఫిల్ భారత్ వేసుకొని ఇంకా ఎర్రగడ్డలు వేసుకోవాలి పైన. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లగడ్డలును, ఇంకా వంకాయ, గోపి పువ్వు, క్యారెట్, ఇవన్నీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదా, ఒక 50% వరకు బాగా ఫ్రై చేసినాం కదా, వాటిని మనం మటన్ ముక్కల మీద పెట్టాలి. అలాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా పెట్టుకోవాలి. అలా మనం ముందుగా ఈ పక్క ఇంకో చెరువులో వచ్చి మనము రైస్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా ఈ కూరగాయలన్నీ పెట్టిన తర్వాత రైస్ తీసి ఆ కూరగాయల మీద వేసేసుకోవాలి. అలాగా ఇంకో చెరువులోకి మార్చుకోవాలి, ఇంకో గిన్నెలోకి ఇలా మార్చుకోవాలన్నమాట. ఇలా మార్చాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్చి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలి అన్నంని. అప్పుడు సూపర్గా వస్తుంది అన్నమాట. మా ఇంట్లో అయితే ఇవాళ కొంచెం కూడా మిగలలేదు. నేను చాలాసార్లు చికెన్తో చేసినాను కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.